అంటే ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా కానీ ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవట్లేదని చెప్పాలి. ఒక ఘటన తర్వాత మరొక ఘటన జరుగుతూనే ఉంది. అండ్ తిరుపతి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. మనం చూస్తున్నాం నైట్ అయితే చాలు రెగ్యులర్ గా బస్సెస్ బయలుదేరుతూనే ఉంటాయి. అంటే సేఫ్టీ మెజర్స్ పాటించాలి అని చెప్పి అధికారులు ఎన్నిసార్లు చెబుతున్నా కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ని పాటించకుండానే బస్సుల్ని నడుపుతున్న తీరును మనం చూడొచ్చు. అంటే మొత్తం 19 మంది ప్రాణాల్ని అసలు బలి తీసుకుంది ఎవరు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. కర్నూలు ప్రమాదానికి అసలు బాధ్యత ఎవరు వహిస్తారు? 19 మంది పిల్ల జల్లలు అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి హ్యాపీగా బస్సులో ప్రయాణం చేస్తున్న టైంలో గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఈ బస్సు ప్రమాదానికి గురి కావడం, అసలు ఏం జరుగుతుందో తెలిసేలోపే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయిన పరిస్థితి అయితే మనం చూసాము. మనం చాలా బస్సు ప్రమాదాలు చూస్తున్నాం. పాలెం బస్సు ప్రమాదం చూసాం, 40 మందికి పైగా మృతి చెందారు. ఈరోజు కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. అండ్ విజయవాడ వెళ్దాం. విజయవాడ నుంచి మా ప్రతినిధి రవిచంద్ మనకు మరిన్ని అప్డేట్స్ ని అందిస్తారు. రవిచంద్, ఇక్కడ విజయవాడలో ప్రస్తుతం మనం ప్రైవేట్ బస్సులు ఎక్కడైతే ఆగుతాయో ఆర్టీసీ బస్ స్టాండ్ బయట మనం ఉన్నాం. ఇక్కడ చూస్తే కొంత సందడి అయితే తగ్గింది. రోజు చాలా వెహికల్స్ అన్ని కూడా 10 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. హైదరాబాదు, వివిధ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, అదేవిధంగా బెంగళూరు కావచ్చు, తమిళనాడు ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి బస్సులు వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ కొంత అయితే ఈ రోజు కొంత సందడి అయితే తక్కువగా కనిపిస్తుంది. ఏదైతే ఆ దుర్ఘటన నేపథ్యంలో, కర్నూలు దుర్ఘటన నేపథ్యంలో అంతా కూడా కొంతమంది టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే కొంత అయితే హడావిడి అయితే మనకి కనిపిస్తుంది, కొంత తక్కువ అయితే కనిపిస్తుంది. రోజు కూడా భారీ ఎత్తున, ఎందుకంటే విజయవాడ నుంచే దాదాపు 300 బస్సులు బయలుదేరే పరిస్థితి అయితే ఉంది. కానీ నేడు కొంత తక్కువగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 600 పైన బస్సులు వెళ్తాయని చెప్పి ప్రైవేట్ ట్రావెల్స్ అయితే చెప్తున్నాయి. కానీ ఆ సంఖ్య అయితే ఈ రోజు కొన్ని టికెట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు, కొన్ని బస్సులు రద్దు చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మనకి కనిపిస్తుంది ఒక ట్రావెల్స్ బస్సు ఇక్కడ బయలుదేరుతుంది. కొంత ఆ హడావిడి అయితే మనకి తక్కువ కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ ట్రావెల్స్ బస్ కోసం కూడా ప్రయాణికులంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ప్రయాణికులు కూడా వేసేస్తున్నారు. ఎలా అనిపిస్తుందంటే, మీరు ఏమనుకుంటున్నారు? పొద్దున ఒక దుర్ఘటన జరిగింది, ప్రైవేట్ ట్రావెల్స్ పై ఎటువంటి ప్రభావం పడుతుంది? అది ప్రైవేట్ ట్రావెల్స్ పైన ప్రభావం ఏముందంటే, వీళ్ళు రేటు తక్కువ తీసుకెళ్తున్నారు కాబట్టి వీళ్ళు బస్సులు ఎక్కుతున్నారు. ఆర్టీసీ వాళ్ళు రేటు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు బస్సులు ఎక్కట్లేదు. అది కారణం అయితే అది. దీంట్లో ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. బస్సుల్లో బెడ్షీట్స్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. స్పెసిఫికేషన్కి వచ్చేలోపు ఈ బస్సులో చాలా బాగున్నాయి. ఒకసారి లాంగ్ ఎక్కి మీరు కూడా చూడండి బస్సులో ఎట్లాగుంది, లాంగ్ నీట్నెస్ ఎట్లాగుంది ఏంటి చూడండి. ఆర్టీసీ బస్సు ఎక్కి చూడండి ప్రైవేట్ బస్సులు ఎట్లా ఉంది. ఆర్టీసీ నీట్నెస్ కానీ, బండి లాంగ్ కంఫర్ట్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ ఏదన్నా దీంట్లో బాగున్నాయి. అందుకు మేము డబ్బులు ఇచ్చి ఎక్స్ట్రా అయినా తక్కువైనా ఈ బస్సులో అందుకే చూసాం. అక్కడ జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాణాలు పాటించట్లేదు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది సమాజంలో. జరుగుతుందండి. ఇప్పుడు మేము అడిగాము డ్రైవర్ని, లోన్ అన్ని చెక్ చేసాము, అన్ని బాగున్నాయి అంటున్నారు. బండిలో జరిగింది చాలా బాధాకరం. ఎవరికైనా జరగకూడదని ఎవరైనా కోరుకునేది. జనాలు ఎక్కే ముందు జనాలు దండం పెట్టుకునేది ఏంటంటే, మేము గమ్యానికి శుభ్రంగా జరాలనే దండం పెట్టుకుంటారు. డ్రైవర్ అయినా, ఓనర్ అయినా, ప్యాసింజర్లు అయినా, ఎవరైనా మేము శుభ్రంగా వెళ్ళి మా గమ్యాన్ని మేము జరాలని ఉంటారు. అంటే పొద్దున జరిగిన ఏదైతే యాక్సిడెంట్ నేపథ్యంలో కొంత ప్రయాణికుల భయాందోళనలు అయితే ఉన్నాయనుకోవచ్చా? భయాందోళన ఏం లేదండి. మామూలుగా ఏంటంటే జనాలు తగ్గారు. వాళ్ళ ఒక్కో బస్సుకి 15 టికెట్లు 20 మంది వెళ్తున్నారు జనాలు. అంటే మీరేమంటారండి? ఎట్లా పొద్దున జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆ ప్రభావం ఏమైనా పడుతుందంటారా? అలాంటిది ఏం లేదండి. అలాంటిది ప్రైవేట్ ఏమనంటే అలాంటిది ఏం లేదు. అనుకోకుండా జరిగింది అది. అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ధైర్యంగా భయం ఏం లేదా మీకు? నాకు లేదండి. హైదరాబాద్ పోతున్నాం. మేము హైదరాబాద్ పోతున్నాం. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ పోతున్నాం. అదే మీరు ఆ బస్సులు కూడా చూడటం జరిగింది. ఎలాంటి భద్రతా ప్రమాణాలు అన్ని ఉన్నాయా? అన్ని చెక్ చేస్తున్నారు ఊరికే మామూలుగా మీరు బస్సులో అన్ని? అది మనం చెప్పేది కాదండి. అది ఏంటంటే అది అనుకోకుండా జరిగింది.
ఒకసారి ఆ బస్సులోకి కూడా వెళ్దామని అని చెప్తున్నారు. అయితే ఇక్కడ బస్సు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ బస్సు కూడా ఆ బస్సు మొత్తం కూడా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా డ్రైవర్స్ కావచ్చు అంతా కూడా నీట్ గా ఉంది. ఇక్కడ ప్రయాణికులు కూడా ధైర్యంగా ఉందామని చెప్తున్నారు. ఎందుకంటే పొద్దున జరిగిన ఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. అందువల్ల ఆ ట్రావెల్స్ బస్సులన్నీ అలా ఉంటాయని కాదని కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఏదైనా ప్రజానీకం భయభ్రాంతులకు గురై కొంతమంది టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో బస్టాండ్ బయట రోజు కూడా వందలాది వాహనాలు అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. ఈ రోజు కాస్త టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవడం కావచ్చు. కొంత జనాలు అయితే కొంత భయంతో ఉన్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి ఘటనలు జరగవు, ఏదో యాక్సిడెంట్ గా జరిగిన ఘటనగానే వీరంతా కూడా చెప్తున్నారు. ప్రయాణికులంతా కూడా వస్తూ ఉన్నారు వివిధ ప్రాంతాలకు. ఈ ప్రాంతం నుంచి పర్టికులర్ గా ఈ ప్రాంతం నుంచి విశాఖపట్నం కావచ్చు, ఉత్తరాంధ్రకి వెళ్తాయి, హైదరాబాద్ వెళ్తాయి, అదే రాష్ట్రంలోని పలు ప్రాంతాలకి చెన్నై వెళ్తాయి, బెంగళూరు వెళ్తాయి, పలు ప్రాంతాలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర కూడా వెళ్లే బస్సులు అయితే ఈ ప్రాంతాల నుంచి వెళ్తూ ఉంటాయి. మొత్తానికి ఒక ఘటన పట్ల వారు కొంత అయితే వారు కూడా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రజానీకం కూడా మాకు ఆర్టీసీ బస్సు కన్నా కూడా కొంత చౌకగా ప్రైవేట్ బస్సులు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా మేము ప్రైవేట్ బస్సుల్లో వెళ్తామని చెప్తున్నారు. భద్రతా ప్రమాణాల విషయంలో కూడా ప్రైవేట్ కూడా కొంత పాటిస్తూనే ఉన్నాయి. ఏదో దురదృష్టకర సంఘటన జరిగిన కూడా ప్రైవేట్ బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులంతా కూడా చెప్తున్నారు. ఈ బస్సు అయితే విశాఖపట్నం బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులంతా కూడా లోనకి వెళ్లేందుకు కూడా బయలుదేరుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? విశాఖపట్నం అండి. ఎలా అనిపిస్తుంది? పొద్దున ఒక దుర్ఘటన జరిగింది. ప్రైవేట్ బస్సు సేఫ్టీ అని అనుకుంటారా? ప్రైవేట్ బస్సు సేఫ్టీనేనండి. అనుకోకుండా జరిగిన సంఘటన అది. వాళ్ళు కూడా ఏమి చేయలేరు. కాకపోతే వీళ్ళు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని బాగా పాటించారు. అన్ని బాగానే ఉన్నాయి. అన్ని ఫస్ట్ ఎయిడ్, ఎయిర్ ఎగ్జాస్టర్స్ అన్ని ఉన్నాయి. ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి. ఓకే, ఇక్కడ చెప్తూ ఉన్నారు వీళ్ళు భద్రతా ప్రమాణాలన్నీ కూడా పాటిస్తున్నాము, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఎందుకంటే వీరు కూడా వెళ్లి చూసుకున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వారంతా కూడా ఆ బస్సు దగ్గరికి వెళ్లి వారంతా కూడా పరిశీలిస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కావచ్చు, సీట్స్ కావచ్చు, ఏ విధంగా ఉంది, మొత్తం లోనంతా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం పొద్దున ఒక దుర్ఘటన జరిగినప్పటికీ వచ్చి వారి బాధ్యతగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చి చూడవలసిన బాధ్యత ఉంది. కానీ ఎక్కడా కూడా మనకి విజయవాడలో కనిపించట్లేదు. చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రావెల్స్ వారు అన్ని భద్రతా ప్రమాణాలను అయితే పాటిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ ఎవరైతే దీంట్లో ప్రయాణం చేస్తున్నారో వారు కూడా మాకు ఆర్టీసీ బస్సు కన్నా కూడా చౌకలో టికెట్ దొరుకుతుంది, మాకు పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్పి వారు కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా పొద్దున ఏదైతే కర్నూలులో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో కొంత అయితే ఆ ఎఫెక్ట్ అయితే కొంతవరకు మనకి కనిపిస్తుంది. ఒక వారం రోజులు ఆ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు అయితే మనకి చెప్తున్నారు. రవిచంద్, అంటే ఈ టైంలో విజయవాడ నుంచి హైదరాబాద్ ఒక బస్సు బయలుదేరిందంటే ఒక్క సీటు కూడా ఖాళీ ఉండని సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటిది 15 నుంచి 20 మంది టికెట్ ని క్యాన్సిల్ చేసుకున్నారంటే ఒక రకంగా ప్రజలు ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కాలంటే జంకుతున్నారనే అనుకోవచ్చా ఈ సిచ్యువేషన్ చూస్తే? డెఫినెట్ గా ఏ ప్యానిక్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆ ఎఫెక్ట్ కొన్ని రంగాలపై కొంతకాలం పడుతుంది. ఈ నేపథ్యంలో పొద్దున జరిగింది, కర్నూలులో జరిగింది ఘోర దుర్ఘటన. ఈ నేపథ్యంలో ప్రజానీకం మనసులను కలిసివేసిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో కొంతమంది సున్నిత మనస్కులు కొంతవరకు ఏదైతే ఈ ప్రయాణాలని వాయిదా వేసుకున్న పరిస్థితి కావచ్చు, కొన్ని రోజుల పాటు వేరే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చూసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత పెద్ద ఘటన జరిగినప్పుడు కూడా ఎఫెక్ట్ కొన్ని రంగాలపై పడుతుంది. అయితే వీరు ఇక్కడ నుంచి బయలుదేరడానికి చాలా మంది ప్యాసింజర్స్ కూడా మనకంతా కూడా కనిపిస్తున్నారు. ఈ బస్సు విశాఖపట్నం బయలుదేరే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడే అందరూ కూడా లోనకి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఈ బస్సు ఉందని చెప్తున్నారు. కొంత అయితే ఎఫెక్ట్ అయితే డెఫినెట్ గా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ టైంకి రోజు ఈ ప్రాంతంలో భారీ ఎత్తున ఇసుకేస్తే రానంత హడావిడి ఈ టైంలో ఉండే పరిస్థితి ఉంది. కానీ నేడు కొంత ఎఫెక్ట్ కనిపిస్తుంది. బస్సులు కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా సీట్లు కూడా ఫుల్ అవ్వని పరిస్థితి మనకు కనిపిస్తుంది కొన్ని రోజుల పాటు. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ ఏదైతే ఆ ఘటన తాలూకా పూర్వపరాలని మర్చిపోయే వరకు కూడా ఈ విధమైన ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. అది కొన్ని రోజుల తర్వాత మామూలు పరిస్థితికి వస్తుందని కూడా వీరు చెప్తున్నారు. ఏదైనా సీరియస్ ఘటన జరిగినప్పుడు ఇవన్నీ కామన్ అని చెప్పి కూడా చెప్తున్నారు. వీరంతా కూడా విశాఖపట్నం వెళ్లే బస్సు ఇక్కడి నుంచి బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. కొంత అయితే మీరన్నట్టు వాస్తవంగా కొంత అయితే ఇక్కడ
డెఫినెట్ గా కొంత ఎఫెక్ట్ అయితే పూర్తి స్థాయి ఎఫెక్ట్ అయితే మనకి కనిపిస్తుంది. ఈ రోడ్డే మనకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రవిచంద్.